తిరగాల్సి వస్తుంది మా సెక్టార్ ద్వారా. తిరిగి అవన్నీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రొడక్షన్ చేయాలి. అయినప్పటికీ మేము ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం, కోల్ బ్లాక్స్ ఆక్షన్ పెంచుతూ ఉన్నాం, ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ పెంచుతూ ఉన్నాం. ఎక్స్ప్లోరేషన్స్లో కూడా ఒక జిఎస్ఐ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈరోజు స్టార్టప్ కంపెనీలను, యంగ్ యువతను కూడా ఈరోజు ఎక్స్ప్లోరేషన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఈరోజు స్టార్టప్ కంపెనీల కింద ఎక్స్ప్లోరేషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా దేశాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కోల్ సెక్టార్ సంబంధించి. కోల్ సెక్టార్లో ఇటీవల ఒక న్యూ రిఫార్మ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్తు, సిమెంటు, స్టీలు, ఫెర్టిలైజర్, స్పాంజ్ ఐరన్ లాంటి సెక్టార్ల కోల్ ఉపయోగించేవాళ్ళం. ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరొక కొత్త సెక్టార్ను ఈరోజు జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్ అంటే సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ. ఇది ఇటీవలనే భారత ప్రభుత్వము ఒక 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీంట్లో తీసుకొచ్చాం మేము, మోడీ గారు ఆదేశాలతో, మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కానీ, లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ విద్యుక్త వాతావరణంలో ఈరోజు దేశంలో, ప్రపంచంలో మరి ఒక ఆర్థికపరమైనటువంటి సంక్షోభము, అనేక రకాల మినరల్స్ కావచ్చు, అనేక రకాల ఉత్పత్తులు దిగుమతి విషయంలో కూడా ఇప్పటి కూడా మనము ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. పెట్రోలియం ఉత్పత్తి కావచ్చు, ఫెర్టిలైజర్ ప్రధానంగా మనం ఉత్పత్తి ఎదుర్కొంటున్నాం. ఆ ఉత్పత్తి సమస్య అధిగమించాలి. ఈరోజు సప్లై చేయాలంటే చాలా కష్టమవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. మన దేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువ, అదే గ్యాస్ నిల్వలు తక్కువ, ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి మరి మినరల్స్ తక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి కూడా మనం బయటపడాలనేటువంటి ప్రధానమైనటువంటి దృక్పథంతో కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటి ఒక న్యూ కోల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కోల్ను ఉపయోగించి ఒక న్యూ వింగ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నాలజీ పైన గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 రకాల గ్యాసిఫికేషన్లు ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ రాహుల్, అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ ఈరోజు కొద్దిగా మీరు వెనకకి వెళ్ళండి అమ్మా, కొద్దిగా వెనకకి వెళ్ళండి, పిరసోళ్ళని కూర్చొనియండి, మనోళ్ళు పైకి వెళ్ళండి. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే, ఎందుకంటే మన దగ్గర 40% కోల్ డీప్ సీటెడ్ కోల్ మన దేశంలో. అది అండర్ గ్రౌండ్ మైన్లో కూడా, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. మోర్ దెన్ 40% ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి 300 మీటర్స్ డెప్త్లో కోల్ ఉంటుంది. అది ఓపెన్ కాస్ట్లో చేయలేం, అండర్ గ్రౌండ్లో కూడా ఇబ్బంది. అందుకే ఈరోజు అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ కూడా మేము టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇంకా సక్సెస్ కాలేదు. దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యాసిఫికేషన్ సిన్ గ్యాస్ ఉత్పత్తి చేస్తే మనకి ఈరోజు మిథనాల్ ఆ సిన్ గ్యాస్ ద్వారా వస్తుంది, అమోనియా వస్తుంది, హైడ్రోజన్ ఆ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫెర్టిలైజర్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఇవన్నీ కూడా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బై ప్రొడక్ట్స్ వస్తాయి మనకు. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ డిపెండ్ భారతదేశం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం తగ్గించాలి, రూపాయి విలువ పడిపోకుండా చూడాలి, రూపాయి విలువ పెరగాలి. ఫెర్టిలైజర్ కానీ
పెట్రోల్ ఉత్పత్తులు కానీ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కోల్ మినిస్ట్రీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును స్పోర్టివ్గా తీసుకొని మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కోల్ సర్ఫేస్ గ్యాసిఫికేషన్ చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వెళ్తున్నాం. 46,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని బ్లాక్స్ కొన్ని కంపెనీలకు మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. ఈ నెల 11వ తేదీన అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, వాళ్ళందరినీ ఇప్పటికే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి పిలిచాము. ఒక మీటింగ్ హైదరాబాద్లో 11వ తేదీన, మరి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో ఉంది. మరొక మీటింగ్ బాంబేలో ఉంది. దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ దీనిలో ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా భాగస్వాములు కావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ గ్యాసిఫికేషన్ సంబంధించి మేము ఇప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్ ద్వారా. సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఈ యొక్క రోడ్ షోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటికే పూర్తి చేశాం. ప్రైవేట్ సెక్టార్ వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కంపెనీలను అలాట్మెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోల్ సప్లై చేస్తాం. ఇది మైనింగ్కు ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పటికే అవుతున్నటువంటి కోల్ను మేము 30 ఇయర్స్ వాళ్ళ కోల్ సప్లై చేసే విధంగా మేము కోల్కి సంబంధించి సప్లై చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనర్జీ ప్రొడక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్స్, హైడ్రోజన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇవన్నీ కూడా ఈరోజు మనము స్పేస్ టెక్నాలజీలో అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా కోల్కి సంబంధించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోలు తీయడమే తప్ప కోల్ తీసిన తర్వాత ఆ మైండ్స్ని వదిలేస్తాము. మీరు సింగరేణిలో కూడా చూస్తుంటారు. ఆ యొక్క ఆఫ్టర్ మైనింగ్ తర్వాత, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కీమ్ పెట్టి గ్రామాలు కూడా పక్కకు జరపాల్సి వస్తుంది. ఆ తర్వాత కోల్ తీసుకున్న తర్వాత